ఈరోజు కళ్యాణి బర్త్డే అనమాట. నీకంటే నేనే బాగా కనిపిస్తున్నాను బేబీ. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నేను ఎప్పుడు ఇలానే స్టైల్ గా రెడీ అవుతాను కాబట్టి నైట్ పడుకుని ఏం సెలబ్రేషన్ కూడా చేయలేదు నైట్. అప్పుడే అలా నైట్ కేజీ వచ్చాము. అప్పుడు కేక్ కటింగ్ అయితే నేను మొగంకి ఎంత ఇదే ఎక్కువ అనుకుని అంత మాట ఏంటి మమ్మీ ఎవడీడు డాన్స్ చేయాలనిపిస్తుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? ఎక్కువ అయిపోయిందమ్మా చాలా. యాక్టింగ్ చెప్పేది నువ్వు సూపర్ రా. ఇది చూసారా అందమైన అమ్మాయి ఎప్పుడు చూడలేదు అనుకుని. మీరు తప్పట్లు కొట్టండి, సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి. ఇక్కడ చాలా సేపు నుంచి వెయిట్. నేనే కేక్ పెట్టాలంటే ఆ పెట్టదంట నాకు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. చల్లగా ఉంటే అంత బాగుంటారు కదా. అంతగా అవ్వలేదు. వన్ టూ త్రీ స్టార్ట్. ఓకే, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్లుగాని అఫీషియల్. చిటికలే. ఈరోజు కళ్యాణి బర్త్డే అనమాట. స్పెషల్ చూసారా, మామూలుగా ఇంకా రెడీ అయిపోయింది గట్టిగా. కళ్యాణ్ కంటే నేనే సాయంత్రం మంచిగా రెడీ అవుతాను. నీకంటే నేనే బాగా కనిపిస్తున్నాను బేబీ. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. అంటే బర్త్డే లాగా నాదే ఉంది, నీకంట కాదు. ఎవరి గురించి చెప్పండి. నాదే కదా. కాదు, నేను ఎప్పుడు ఇలానే స్టైల్ గా రెడీ అవుతాను కాబట్టి. సో ఈరోజు నా బర్త్డే అయితే తిను కొత్త బట్టలు వేసుకుని ఆ మాత్రం ఉంటది కదా. ఎట్లుంటది మరి మనతోని. సో ఈరోజు లెగడం మేము 10 గంటలు లేసాం, రెడీ అవ్వడం మేము 2 గంటలు లేసాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 3 టైం. తినడానికి వెళ్తున్నాం. ఇప్పుడు రెస్టారెంట్ కి వచ్చాం అనమాట. ఏ రెస్టారెంట్ ఇది? ఆంధ్ర రుచుల ఏదో వచ్చింది. నాకు సర్ప్రైజ్ అని తీసుకొచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్తాను? నాకేం తెలుసు? నీకు అన్ని తెలిసిపోతాయిలే. నేను సర్ప్రైజ్ అయినా అది. సో రెస్టారెంట్ కి వచ్చాం, చూద్దాం. చాలా ఆకలేస్తుంది. ఇంకా అంటే నైట్ కూడా సరిగ్గా తినలేదు. నైట్ పడుకుని ఏం సెలబ్రేషన్ కూడా చేయలేదు నైట్ కదా. చేసాం కేక్ కట్. కేక్ జస్ట్ ఇంట్లో కేక్ కట్ చేసుకున్నాం. ఎవరు లేరు అనమాట. మీకు బాగాలేదు, అలాంటి టైంలో మనం సెలబ్రేట్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి అప్పుడే అలా నైట్ హాస్పిటల్కి వచ్చాము. అప్పుడు కేక్ కటింగ్ అయితే ఇంకా సర్లే అనుకుని వదిలేసాము. ఇంకా కేక్ కట్ చేసి వదిలేసాము. నేను మొగంకి ఎంత ఇదే ఎక్కువ అనుకుని అంత మాట అయితే మంచివేనా అంతా వేడి మామ. సో చూసాను కదా. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఓకే, రెస్టారెంట్కి వెళ్ళి తినేసి చర్చ్కి వెళ్తాం అనమాట. గుడికి ఎలాగో వెళ్ళలేకపోయాము, చర్చ్కి వెళ్ళి. సో తర్వాత ఏమవుతుందో తెలియదు మనకి. అంటే ప్లాన్స్ ఏం లేవు, అది అలా ఫ్లోలో వెళ్ళిపోవడమే. బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? బాగుంది రెస్టారెంట్, సింపుల్ గా నీట్ గా ఉంది. టేస్ట్ అలాగ ఉంటుంది, చూద్దాం. టేస్ట్ చూద్దాం. ఇప్పుడే స్టార్టర్కే కడుపు నిండిపోయింది మాకు. నాకు చూడండి ఎంత గొప్ప ఉందో. ఇప్పుడు బిర్యానీ తినాలి. నార్మల్ గానే చాలా లేట్ గా తింటాడు కాబట్టి కడుపు నిండిపోయిందమ్మా. డ్రాగన్ చికెన్ బాగుంది, టేస్ట్ బాగుంది. అది తింటుంది కొంచెం. మీరు తింటే నేను ఇంకా అన్నం బిర్యానీ తినలే. బిర్యానీ తిని లాస్టింగ్ చాలా బాగుంది. 2 స్టార్టర్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏమవుతుంది నీకు?
డాన్స్ చేయాలనిపిస్తుంది. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎక్కువ అయిపోయిందమ్మా చాలా. చాలా ఎక్కువ అయిపోయింది. ఇలాంటి దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. ఎక్కువ క్వాంటిటీ నీకు ఎక్కువ అయిపోయిందా? నీకు నా యాక్టింగ్ ఎక్కువ అయిపోయింది. నువ్వు సూపర్ రా. కళ్యాణికి సర్ప్రైజ్ అన్నమాట, బర్త్డే గిఫ్ట్ ఇస్తాను. ఇవి. బర్త్డే గిఫ్ట్ చాలా బాగుంది. నీకే. మీరు పప్పులో కాలేశారు. ఎంజాయ్. ఇది గిఫ్ట్ నాది, పే చేయాలి గణేష్. అందరూ ఇలానే ఇవ్వండి, నీటికి తీసుకొచ్చి బర్త్డే ఎవరిదో వాళ్ళే పే చేయండి, ఓకేనా? డబ్బులు అయిపోయింది. గణేష్ డబ్బులకి నేను పే చేసేస్తాను. నేను పే చేయడం కావాలి, ఎలా చేస్తున్నాను? నేను తింటాను కదా, నువ్వు తినద్దు. ఓకే. సరేనా? వెనకాల మిమ్మల్ని నవ్వుకుంటున్నాడు. నవ్వుకునే ఏమైంది? ఫుడ్ అయిపోయింది, ఫుల్ ఎక్కువ అయిపోయింది. బాగుంది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటి తెలుసా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళు, మన మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుని ఎలా తెలిసిపోద్ది. ఇగో ఇది చూసారా, ఎక్కడికి వెళ్ళినా. అవును, మేము తినలేదు అసలు. ఇప్పుడు అక్కడ ఉంచేస్తారు, పడిచేస్తారో ఏం చేస్తాడో. తీసుకుని ఎవరికైనా ఇస్తే మంచిదే కదా. ఎవరికి ఇస్తాం? ఎవరికో ఇస్తాం, ఎవరు తిన్నాడు. అది మనం బయట వాళ్ళు ఎవరికి ఇవ్వదు, పాప వాళ్ళ తమ్ముడికి ఇస్తుందంట. అవును, మా తమ్ముడికి ఇస్తాను. ఏమైంది? మిడిల్ క్లాస్ వాళ్ళు అనుకుని ఇలా తెలిసిపోద్ది బేబీ. పర్లేదు, ఎక్కడికి వెళ్ళిన కవర్లో డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఎందుకు వదలాలి? కవర్లో అది కూడా పోనీ కొంచెం అయితే ఓకే. అసలు మేము ఏం తినలేదు. ఆ ప్లేట్ బాగుంది కానీ ఫుడ్ ఆ ప్లేట్ తీసుకొని వేస్ట్. అసలు మేమేం తినలేదు. బిర్యానీ మాత్రం బాగుంది. బిర్యానీ బాగుంది, ప్రతిదీ బాగుంది. ఆ 2 స్టార్టర్స్ కి మా ఇద్దరు కడుపు నిండిపోయింది. చాలా బాగుంది. 400 అంత బిర్యానీ, 400 500 తీసుకొని వదిలేస్తే అంత బాధ అనిపిస్తుంది. సరే తీసుకున్నా. తొక్కుతావా బండి? ఇమోషనల్ డామేజ్. ఏంటి అక్కడ కూర్చో. హాయ్. సో రోజ్ హిల్స్కి వచ్చాం, చర్చ్కి. ఏదో ఒకసారి ఈ అమ్మాయి మాకు లిఫ్ట్ అడిగింది అనమాట. బాగుంది అనుకుని తీసుకుని వచ్చాను. అన్నం ఉన్నది ఎన్ని రోజులు, ఎప్పుడు వైజాగ్లో ఇలాంటి అందమైన అమ్మాయి ఎప్పుడు చూడలేదు. చూడండి, రిపోర్ట్ కొట్టేస్తాను ఛానల్లో. ఏం ఫ్రెండ్ చూడండి, దొంగ ఫ్రెండ్. రిపోర్ట్ కొడతాను అంటుంది సపోర్ట్ చేయకుండా. ఇప్పుడు కళ్యాణి ఏడుస్తుంది కదా, కోయ్ కోయ్ కోడి కోయ్ అంటది. కోయ్ 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 కోండకోయ్. చప్పట్లు కొట్టండి మీరు, చప్పట్లు కొట్టండి. చప్పలు కొట్టండి మీరు, చప్పలు కొట్టండి. ఇందాల మేము ఫుల్గా ఏంటది రెచ్చిపోయి వచ్చాం కార్లో. అమ్మ మామూలు కాదు. ఇవన్నీ రోజు తీసుకొచ్చాం. ఇక్కడ ఆడండి. లోపలికి వెళ్ళి అందరం ఫస్ట్ కదా, వెళ్ళి దండం పెట్టుకొని ఫోటోలు తీసుకొని వస్తాం. ఏమవుతుంది? దోలు తీరిపోతుంది. ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ చూపిస్తాను చూడండి. ఫుల్ ట్రాఫిక్ ఈరోజు. సో స్టార్ట్ అయిపోయింది బర్త్డే. ఇవన్నీ చూడండి బర్త్డే కదా. ఇక్కడ చాలా సేపు నుంచి వెయిట్ పైకి తీసుకెళ్ళట్లేదు. అందరు వచ్చారు పైకి, నేనే వెళ్ళట్లేదు పైకి. అల్వినాలు రాలేదు అనుకుని వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు లేట్ అయిపోయారు. నువ్వు కాల్ చేయలే, నేను గుర్తు చేసినంత వరకు, అందుకే రాలేదు. వాళ్ళు యాక్చువల్లీ నేను ఇందాక కాల్ చేసి వచ్చేంటి 10 నిమిషాల తర్వాత అన్నాను, వాళ్ళు ఇంకా రాలేదు. వెయిట్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్ అయిపోతుంది, ఏట్ అవుతుంది ఏట్ లేదు అనుకుని. పాపం డెకరేషన్ వాళ్ళకి కూడా టైం అయిపోతుంది అనమాట చాలా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 9 ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 9:15 అవుతుంది. నేను వెయిట్ చేస్తున్నాను, ఏట్ అవుతుంది పైన నాకు చూడాలని. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఇగో ఈ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి డెకరేషన్ చేసి, ఈ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మామూలు కాదు.
అన్ని ఆ అమ్మాయి మీమ్స్ చేస్తుంటది, మీమ్స్ చేస్తుంటది ఈ అమ్మాయి, అందుకే ముఖం చూపించుకోవట్లేదు కదా. మీమ్స్ చేస్తుంది ఎక్కడ ఎవరు వెళ్ళిపోతున్నాను కంగారు అయిపోతుంది. వచ్చి గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాను, నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోవాలి ఫస్ట్ లేట్ చాలా అవుతుంది. లేట్ అయిపోయింది. నేను వెళ్ళాలి మా అందరూ ఎంత వెయిట్ చేస్తారు. సో స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు తీసుకెళ్తాం పద. రండి మేడం. తీసుకెళ్ళిపోలా సో లాస్ట్కి తీసుకెళ్ళిన అనమాట పైకి. సో చూసి చాలా హ్యాపీ అయిపోయింది. మా ఫ్యామిలీ, కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. కళ్యాణి చూసి షాక్ అయిపోయింది సడన్గా. యాక్చువల్లీ వేరేగా చేద్దాం అనుకున్నాం, సో అంత అవ్వలేదు, ఏదో చేసాము. కళ్యాణికి తెలీదు, సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్లీ లాస్ట్ వరకు తెలియకూడదు అనుకున్నాను, బట్ ఎలాగైనా తెలిసిపోయింది. సరేలే అనుకొని ఇంకా మరి ఏం చేయలేం కదా. సో అది డెకరేషన్ వాళ్ళు అవన్నీ చేశారనమాట. సో పాపం వాళ్ళు కూడా చాలా లేట్ అయిపోయింది. సో అందరూ ఫ్యామిలీ అంతా వచ్చారు కదా, సో అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. డాన్స్లో చిన్న చిన్న పిల్లలు కూడా, పక్కింటి వాళ్ళు అందరూ కలిసి వచ్చారు. ఎక్కువ మందికి ఎవరికి పెళ్ళలేదు. సో మా ఫ్రెండ్స్ ఎవరికి పెళ్ళలేదు. సో నా ఫ్రెండ్స్కి పిలిచాను కానీ వాళ్ళకి కొంచెం ఆఫీస్ ఉండేక రాలేదన్నమాట. బ్యూటిఫుల్ కపుల్. బాబా సో కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చూడండి, కేక్ కట్ చేసిన వెంటనే వీళ్ళు ఇద్దరు వస్తారు. మా తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు తెలుసు కదా, వీళ్ళు వచ్చేసి మా అమ్మమ్మన మా తాతయ్య అనమాట. మన కళ్యాణికి ఎంత బాధ వచ్చేసిందో, బర్త్డే కాఫీ పిలుచుకుంటుంది అందరినీ. ఎంత బాధ వచ్చేసింది మామ నీకు. సో ఇప్పుడు మా అన్న తమ్ముళ్ళు అందరూ చూడండి, మేము ఎన్ని మంది అన్న తమ్ముళ్ళు ఉన్నామో అందరూ వస్తారు మెల్లిమెల్లిగా. చాలామంది ఇంకా ఇంకొక 5 ఒక 6 మిస్ అయిపోయారు. లేదంటే చాలా పెద్ద టీం లాగే అనమాట, ఒక క్రికెట్ టీం లాగే. ఎక్కువ అబ్బాయిలు ఎక్కువ మా ఫ్యామిలీలో. చూడండి అందరూ, మేమందరూ అన్న తమ్ముళ్ళు అనమాట. సో మా ఇక్కడ ఆరెంజ్ షర్ట్ తెలుసు కదా మా అన్య. సో కళ్యాణికి ఎంత బాధ వచ్చిందో చూడండి, డాబాలు దాటి మరి బర్త్డే చేస్తా. సో మన తరుణ్ బ్రో కూడా వచ్చాడనమాట, తెలుసు కదా ఆటగాడు. సో పిలవగానే వచ్చాడు. సరే బ్రో వస్తాను బ్రో అనుకుని అప్పటికప్పుడే పిలిచాను అనమాట. సో కళ్యాణి బర్త్డేకి వచ్చామన్నమాట. సో ఫుల్ గా బ్లాస్ట్ అయితే అయిపోయినా, మా అందరికి ఫుల్ పార్టీ ఇచ్చేసింది. ఇప్పుడు అలా వెళ్ళి నేనే కేక్ పెట్టాలంట, పెట్టదంట నాకు. పాపం ఫీల్ అయినట్టున్నారు. హ్యాపీ బర్త్డే మామ. రా నువ్వు కూడా పక్కనే. నేను కూడా పెట్టేలా. అబ్బా నిన్ను నూరేళ్ళు నిన్ను చల్లగా ఉంటే అంత బాగుంటారు కదరా. వేసేసాడు. హ్యాపీ బర్త్డే బై బ్యూటిఫుల్ కపుల్. ఈ 2023 ఖతం. ఈ 2025లో వీళ్ళిద్దరికి మంచిగా పెద్ద చూపులు అయిపోయింది. వచ్చే సంవత్సరం చేతిలో పిల్లోడు రావాలి. నేను నా పేరు పెట్టుకున్నారు కదా మామ, మీ ఇద్దరు అలిమిన్. ఈ పాపను చూడలేదు. సో ఈ కేక్ కూడా న్యాయం చేస్తాం మనందరం కలిసి. ఎందుకంటే దీంట్లో సగం వచ్చేసి తినేస్తుంది, సగం వచ్చి తినేస్తాడు, మధ్యలో ఇవన్నీ ఏరుకుని వెళ్ళిపోతాం అనమాట. దాంట్లో ఈ పేరు తింటాను. పేర్లు అంటే తింటున్నప్పుడు. సో ఫైనల్లీ కావేరి ఒకటే మిస్ అయిపోయింది, బట్ తను హైదరాబాద్ అయిపోయింది.
సో కొంచెం చాలా బాధగా ఉంది నాకు. కానీ పర్లేదు, మా మామని కలిసిన తర్వాత అన్ని వదిలేసాను. మామా పార్టీ విషయం చెప్పు నువ్వు. దీని బర్త్డేకి ఇదే విషయం చెప్పు, ఇదే పిచ్చుకుంటూ ఉందని రండి 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 రండి. కావేరి మిస్ అయిపోయింది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాం కదా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ప్లాన్ చేశాడు. సో మన ప్రమోషన్ కూడా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎవరైతే ఏమంటారు మా ఇది పార్టీ ఈవెంట్, సో ఈ పార్టీ ఈవెంట్స్ కి ఏవన్ ఈవెంట్స్ డెకరేట్ చేశారు అనమాట అప్పటికప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా. లవ్ యూ సో మచ్ ఫర్ యువర్ కేర్ అండ్ లవ్. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. వెంటనే వెళ్ళిపోయి మీరు కూడా అయితే వాళ్ళని పక్కా మీట్ అవ్వండి. మీట్ అవ్వండి కాదు, మీ పార్టీస్కి పిలుచుకోండి. ఓ ఈ ముగ్గురు ఆటగాళ్ళు చూడండి, చీకట్లో చెత్తకొట్టు డాష్ వేస్తున్నారు వీళ్ళు. ఏ ఎవరికి లైన్లు వేస్తున్నారు బే? ఇక్కడ అమ్మాయిలు ఎవరు రాలేదు బే, ఇది అన్యాయం రా. అక్కడ వచ్చి కేక్ కోయండి రా, ఎందుకురా? రండి రండి. ఏడు బే చిచ్చి 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 చిచ్చి. వీడికి ఎప్పుడెప్పుడు ఫీలింగ్ వచ్చేస్తున్నాయి బాబు వీడికి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చెప్పు. ఈ రసుకురాజు ఇక్కడేం ఫోన్ల మీద ఫోన్లు, ఎక్కడికి వెళ్ళినా ఈ ఫోన్లు వదలరా బాబు. ఏ మనిషో ఏటో ఈడు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మామ ఇయర్ నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? అంటే ఎవ్రీ ఇయర్ లా రొటీన్ గా లేకపోతే ఏమన్నా మార్చాలనుకుంటున్నావా? అవసరం లేదు, నీ జీవితాంతం నీ మొగుడు పక్కన ఉండగా నీకేమీ కానివాడు. సూపర్ స్టార్ ఇప్పుడు విజయ్. ప్రణయ్ విజయ్ తలపతి. ఏంటి బే ఎంత అందంగా ఉన్నావు నువ్వు? రోహిత్ రేపటి నుంచి కళ్యాణికి కూడా డాన్స్ నేర్పిస్తాం అనుకుంటున్నా. ఈ న్యూ ఇయర్ లో మా కళ్యాణి డాన్సర్ అయిపోయి అసలే డాన్సరు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫుల్ తగ్గేదే లేదా అది. నువ్వు కూడా డాన్స్ నేర్పిస్తే డైలాగ్ వేసుకో. బొడకెత్తి పెద్దవాగా. నవీన్ అంత హైట్ ఉంటే అమ్మాయిల పక్కన సెట్ అవ్వను. నేను ఇంత అందంగా ఉన్నావి ఎవరే నువ్వు. బర్త్డే కూడా పక్కన పోయిన కేక్ మొత్తం జంగుతున్నాను. నువ్వు తింటావేరా? హాయ్ గాయస్. సో ఇందాక యాక్చువల్లీ ఫోన్ ఛార్జ్ అయిపోయింది అనమాట. నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది, అల్విన్ది ఛార్జ్ అయిపోయింది, అందరిది. మా తమ్ముడు ఏం పేరు విక్కీది కూడా ఛార్జ్ అయిపోయింది. సో ఇంకా వ్లాగ్ అన్నది అక్కడ ఆఫ్ అయిపోయింది అనమాట. నా ఫోన్ అన్నది ఆఫ్ అయిపోయింది. సో కొన్ని ఫొటోస్ అవన్నీ అల్విన్ ఫోన్లోని తీసుకున్నాము. అల్విన్ ఫోన్లో తీసుకొని ఇంకా సరేలే అనుకొని మా ఐఫోన్లో కూడా తీసుకున్నాం కొన్ని. చూసారు కదా, అలాగే జస్ట్ అలానే సెలబ్రేట్ అయింది. ఈ చెప్పాలంటే ఈ ఇయర్ చాలా బాగా చేద్దాం అనుకున్నాం కానీ అంతగా అవ్వలేదు. సో చాలా కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. కళ్యాణికి అసలు ఒంట్లో బాగాలేదు. ఈరోజు మార్నింగ్ అంతా తిరిగాం కదా, అటు ఇటు ఇటు అటు అటు ఇటు అనుకో, ఫ్రీగా లేదనమాట. కిచ్ అయికొని. సో అనుకున్నదొకటి జరిగింది ఒకటి అంటారు కదా, అనుకున్నదొకటి జరిగింది ఒకటి, అలాగైపోయింది ఏదోటి. కానీ నాకు అనిపించింది ఇన్ని ఇయర్స్లోని కొంచెం అంటే మనీ గురించి మేము అంటే ఆలోచించాం అనమాట. ఎన్ని ఇయర్స్ మేము అయ్యో డబ్బులు ఖర్చు అవుతుందేమో, డబ్బులు ఎంత ఖర్చు అవుతుందేమో అనుకుని. సో ఈ ఇయర్ మాత్రం నేను ఆలోచించలేదు. సరే చూద్దాందా ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అన్న దీంట్లో వచ్చాను అనమాట. సో అది నాకు నచ్చింది అనమాట. మరి నెక్స్ట్ ఇయర్ దీనికంటే మంచిగా ఉండొచ్చేమో, చూడాలి. ఎందుకంటే ఒక్కడిని అయిపోయాను, ఎవరు లేరు. మా కళ్యాణ్ డాడీ అతను ఉన్నారు కానీ అతనికి అంత తెలియదు కదా. సో దానివల్ల సరిగ్గా అవ్వలేకపోయింది. చూద్దాం, నెక్స్ట్ ఇయర్ ఉంది కదా, దానిలో ఏముంది. కానీ చూడండి, కళ్యాణి పడుకుని ఉంది. కళ్యాణి వాళ్ళ చెల్లి ఇది. కళ్యాణ్ పడుకుని ఉంది. చాలా టైర్డ్ అయిపోయింది కళ్యాణి కూడా.
ఇంకా నేను సారీ ఏంటది ఇందాకే మల్కాపురం వెళ్ళి వచ్చాను. ఇందాకలా కళ్యాణికి అక్కడ ఫంక్షన్ అయ్యాక వదిలేసాను అనమాట. వదిలేసి వెంటనే మన్ని దగ్గరికి వెళ్ళి మల్కాపురం వెళ్ళి వచ్చాను. ఇప్పుడే జస్ట్ వచ్చాను అనమాట. వచ్చేసరికి కళ్యాణి పడుకొని ఉంది. సరేలే అనుకుని ఇంకెలానో వ్లాగ్ అన్నది అక్కడ ఎండింగ్ అయిపోయింది కదా, సో ఇంకా ఎండ్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. ఓకేనా? సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.